మేము బాలయ్యబాబు గురించి ఈ సినిమా గురించి కొన్ని కోట్ల మంది వెయిటింగ్, లక్షల కోట్ల మంది వెయిటింగ్. కానీ ఆల్రెడీ మేము టికెట్లు తీసుకొని అంత రెస్పెక్ట్ వెళ్తాం. మేము చాలా మంది చాలా లక్షల మంది థియేటర్ వచ్చి వెయిటింగ్ వెళ్ళిపోండ్రు. కానీ ఇది పత్త కాదు. క్యాన్సర్ అంతే ఇంకేం చెప్తున్నాం, క్యాన్సర్ అంతా ఏం చెప్పడం ఇంకేం లేదు. అంటే లావాదేవీల వల్ల కానీ ఈ సినిమా మేము చూడాలని ఉంది, వెయిటింగ్. ఆల్రెడీ డ్యూటీ నుంచి వస్తుంది, మా బ్యాలెన్స్ గా ఉన్నారు ఆల్రెడీ. పని సినిమా చూడాలా మా అభిమాని కానీ అఖండ అంతే, బాలయ్య బాబు అంతే అందరికీ ఆయన పెద్ద ఆయన. కానీ చిన్న పుట్టిన పిల్లల నుంచి బాలకృష్ణ అంతే ఇష్టమైన అంత గౌరవము. బాలయ్య బాబు సినిమా చూడాలా. టికెట్ ఎంత పెట్టి కొన్నారండి? 600 టికెట్, 5 టికెట్లు మేము తీసుకున్నాం. ఇప్పుడు టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తా అంటున్నారా లేదా? చేస్తామంటారు థియేటర్ వాళ్ళు చేస్తాం. సో ఇప్పుడు సినిమా రేపటి వరకు రిలీజ్ అవ్వదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే ఇంకా ఏ షో అంతా చూస్తాం, తప్పదు. కంపల్సరీ ఏ షో ఫస్ట్ షో అంటే ఫస్ట్ స్టార్టింగ్ షో చూస్తాం అంతే. తెల్లవారు 4 గంటల ఇక్కడ తిరుగుతే ఇక్కడ చూసి వెళ్ళిపోతారా? డెడ్జాగా ఇప్పుడు నైట్ వెయిట్ చేయమని థియేటర్ వెయిట్ చేస్తాం. మీరు థియేటర్ యాజమాన్యంతో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? మేము మాట్లాడలేదండి. ఒక్కసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దామండి, మీరు వస్తారా? మేము నైట్ మొత్తం వస్తామండి. నైట్ వెయిట్ చేస్తాం మేము సినిమా చూస్తాం. అంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడే ప్రయత్నం ఏంటి? ప్రయత్నం చేయలేదు. చెప్పింది ఆల్రెడీ రిలీజ్ అయితే రేపు రిలీజ్ అవుతుందని చెప్పారు అవ్వాలి కదా. 11, 12 అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు ఈ టికెట్ తో మీరు ఆ షోకి వెళ్ళొచ్చు. అవునండి, ఇంకేమవుతుంది ఇంకా అలా టికెట్ ఆ షోకి ఎందుకు వెళ్తాం? వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా ఈ టికెట్ తో. రైట్. ఆన్లైన్ పెట్టకపోతే రేపు గురించి వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు క్యాన్సిల్ అయిన వాటికి మనీ రిపోర్ట్ చేస్తానంటున్నారు కదా, అదే తెలియడం లేదు. థియేటర్ కలిస్తే తెలుస్తుంది. యాక్చువల్ ఆన్లైన్ పెట్టలేదు సార్, పెడితే టికెట్ బుక్ ఆన్లైన్ పెట్టలేదు పూర్తిగా. ఓన్లీ ఆంధ్రలో పెట్టారు ఆన్లైన్, తెలంగాణలో పెట్టలేదు. ఆన్లైన్ పెట్టలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 14 సంస్థ అనేది దీనికి కొంచెం ఓన్లో పెట్టడం జరిగింది. దీన్ని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎలా అంటే ఏదో నిర్మాత ఎవరికో బాగున్నారు, హైకోర్టులో నడుస్తుందని. ఇది రూమర్స్. ఏ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు. తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు ఎవడు ఆపలేడు. ఆగది కూడా కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. అన్ని ప్రీమియం షోలు తెలుగు రాష్ట్రాల్లో బంద్ చేశారు. బట్ ఇప్పుడే జియో పాస్ ఉంది, రేట్లు పెంచుకోవచ్చు అని. 10 టికెట్ పైన 100 రూపాయలు పెంచుకోవచ్చు అని 2 తెలుగు రాష్ట్రాల్లో జియో పాస్ చేశారు. బట్ తెలంగాణలో రావాల్సిన కొన్ని ప్రీమియం షోలని కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల ఆగడం జరిగింది. దీన్ని రూమర్స్ వరకే మీరు పరిగణించుకోవాలి. దీన్ని ఏదో నిర్మాత అక్కడిక్కడ మద్రాస్ హైకోర్టులో ఏదో లావాదేవీలు అని చెప్పి రూమర్ తీసుకొచ్చారండి. వస్తున్నాయి మీడియా సినిమాలో రావడం వాస్తవం. ఎందుకంటే సనాతన ధర్మాల్లో సినిమాలు ఇట్లా రావడం చాలా రేరుగా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆపడానికి ఎంతో మంది పై నుండి చాలా మంది చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు వస్తాయా, తొక్కుదామా, ఎక్కడ తొక్కుదామా అని చెప్పి పాయింట్ కరెక్ట్. అది మెయిన్ వాస్తవం. ఎందుకంటే ఎక్కడ ఎంతమంది తొక్కినా కూడా భారతదేశంలో మెయిన్ ఎక్కువ 70% హిందువులే ఉన్నారు. అలాంటి హిందువులు ఇలాంటి మెయిన్ ఆదరిస్తారు. ఇలాంటి సినిమా ఒక చరిత్రను నిలిచిపోతుంది. దీన్ని మీరు ప్రజలు చూస్తారు. మీరు ఇంకోటి ఏంటంటే ఇలా సినిమా అసలు మీరు ఆల్రెడీ మేము పెట్టాము. చూడండి ఒక మాట, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మతం కనిపిస్తుంది భారతదేశంలో. ఎటువైపు చూసినా కనిపిస్తుంది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. మన భారతదేశం హిందువుగా జీవించు, మనకు కావాల్సింది ఏ శ్రీరామ్ అంతే. ఇలాంటి సినిమాని ఆపే ప్రభుత్వం లేవు, రావు కూడా. దీన్ని ఆపాల్సిన అవసరం వరకు లేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా బెనిఫిట్స్ ప్రీమియమ్స్ ఆగింది తప్ప రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. రెగ్యులర్ గా ప్రతిరోజు థియేటర్ ఎలా నడుస్తుంది అలా నడుస్తుంది. ప్రీమియం షో అనేది ఓన్లో పడ్డది. సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల ఏ సినిమా ఎటువంటి లావాదేవీలు లేవు. ఈ మద్రాస్ హైకోర్టు ఏదో కోర్టు నడుస్తుంది, ఇట్లా సినిమా ఆగింది అనేది రూమర్స్. మా అంటే తిప్పకూడదు, దేశంలో తిప్పకూడదు. మా అంటే కాంగ్రెస్ పార్టీ 3-4 స్టేట్ లో ఉంది. ఇలాంటి సినిమా అడ్డుకోవాలని చూస్తే మొత్తం కథమైపోతుంది. కాషాయం అవుతుంది, గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకోరు. మొత్తం గాలి కాషాయమయం అవుతుంది మొత్తం అంతా. ఇలాంటి సినిమాని ఆపాలని ఓల్డ్ సిటీలో మొత్తం అంతా ఎక్కడెక్కడ ఎవడైతే కరెంట్ బిల్ కట్టాడో, ఎక్కడైతే ఏమైతే అప్పుడు చూపిస్తాం. మన సనాతన ధర్మం ఏందో అప్పుడు చూపిస్తాం. మనం హిందూ వాళ్ళు పొందుకోవాలని మాట్లాడుతున్నా.
నిన్న మొన్న మాట్లాడుతున్నా చూపిస్తాం, అప్పుడు మన టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాం. ఏదో ఇప్పుడు మాటలు చేస్తారు. ఇలాంటి సినిమాకి అన్ని ప్రభుత్వం సహకరిస్తే ఈ సినిమాకి వ్యాపారం ఏ ప్రభుత్వంకి లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జియో పాస్ చేసినాయి. మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని జియో పాస్ అయింది. హిందువులంతా కలిసి గట్టుగా అందరు రావాలి, అందరు చూడాలి. ఇలాంటి సినిమా చూస్తేనే మనకు ఏదైనా తెలుస్తుంది. మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిగా చెప్తున్నాను నేను. ఇలాంటి సినిమా మళ్ళీ వినియోగించుకోవాలి. ఒక హిందుత్వం మేము కొటేషన్ పెట్టాం, హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు. జై హింద్. జై బాలయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బాలయ్య.